ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇవ్వడమే దానగుణమని నారాయణ సేవాధ్యక్షురాలు ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి నారాయణ సేవ పేరుతో పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇవ్వడమే దానగుణమని అన్నారు. మన భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందని అన్నారు. ఆ దిశగా నారాయణ సేవ పేరుతో పేదలకు సేవలు చేస్తున్నామని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ వేసవి కాలంలో వృద్ధులకు పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు వంటివి సమకూర్చి కాలానుగుణంగా వృద్ధులకు ఏది అవసరమో దాన్ని గుర్తించి వాటిని సమకూర్చుతున్న వరలక్ష్మి సేవ తత్పరత అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నమ్మకాల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, విఎస్ బాబు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే దృష్టితో ఈరోజు ఇక్కడ ఇందిరా కాలనీ వాసులకి కొంతమందికి దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము శీతాకాలం వస్తే దుప్పట్లు పంచిపెట్టడం అనేది ఒక అలవాటుగా తీసుకుని ఈ సంవత్సరం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూర్వకంగా అందరూ బాగుండాలనే ఆలోచనతోటి రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంచిపెట్టడం ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారు. మరి ఈరోజు ఒక్కరోజు కాదు, ఎప్పటి నుంచో చలికాలం వస్తే మీరందరూ చలిలో బాధపడకూడదన్న ఉద్దేశంతో మరి దుప్పట్లు పంచడం, అలాగే ఎండాకాలం వస్తే జోడులు పంచడం, వర్షాకాలం గొడుగులు, అలాగే ఈ ప్రాంతమే కాకుండా రమణీపేట పంచాయతీలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా నిత్యం కూడా సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ సేవను మీరందరూ కూడా ఉపయోగించుకోండి. మీకు ఎప్పుడైతే కవర్ వస్తుందో మీ పక్కింటి వాళ్ళకి కూడా ఎప్పుడూ కూడా వృద్ధులకే 60 సంవత్సరాలు దాటిన వరకే కానీ యువతులకు ఎవరికి ఎవరు కాబట్టి అది గమనించుకొని మరి వరలక్ష్మి గారి చేస్తున్న సేవకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి మరొక ఇన్ని సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.